గోల్డ్ ధరలు పెరుగుతున్నా కస్టమర్లు మాత్రం కొనుగోళ్లు ఆపడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 నెలల్లోనే దాదాపుగా 30,000కు పైగా కూడా బంగారం ధర పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా గరిష్ట స్థాయిని నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేల్స్ కావచ్చు, అలాగే ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మనతో మాట్లాడేందుకు షోరూమ్ నిర్వాహకులు సుప్రీం గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, అసలు గరిష్ట స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరింత రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. సో అంతర్జాతీయ డాలర్ మార్గం విలువ కావాలో అనుకోవాలా, లేదంటే ఎలాంటి అనిశ్చితి మొత్తంగా పెరగడానికి కారణాలు కనిపిస్తుంది? మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ సార్. ఏదైతే డాలర్ రేషియోస్ బట్టే ఉంటుందో షేర్ మార్కెట్ అనమాట, ఒక 15 to 20 years బ్యాక్ అయితే మనకి బాంబే ఎక్సెస్ మార్కెట్ మాత్రమే మనకి గోల్డ్ రేట్ అనేది స్టెబిలిటీ అయ్యేది. అని అంటే ఒక్క రోజు చేశానంటే సోమవారం గోల్డ్ రేట్ ఫిక్స్ అయితే శనివారం వరకు అదే గోల్డ్ రేట్ ఉండేది సార్. లైక్ నేను చెప్పేది 15 years బ్యాక్, అంటే 2000 రూపీస్ పర్ గ్రామ్, 1800 రూపీస్ పర్ గ్రామ్ ఉన్న రోజుల్లో నేను చెప్పేది. నవ్వే డేస్ ఎలా జరుగుతుందనంటే కంపేర్ టు ఈ 1 వీక్లో ప్రతి ఒక్క బ్రాండ్లో కూడా షేర్ మార్కెట్లో కూడా 11:30కి ఒకసారి, 12:30కి ఒకసారి, 2:30కి ఒకసారి గోల్డ్ రేట్ అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. గోల్డ్ మొత్తం కన్జ్యూమ్ చేసే కంట్రీలో చూసుకుంటే ఇండియాలో నెంబర్ 1గా ఉంటుంది. ఇండియానే ఉంటుంది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న విషయాలు చూసుకున్నట్లయితే. సో ఇంత రేటు పెరిగినా కూడా ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తూ ఉంది? ఎంక్వైరీస్, ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్స్, ప్రతి ఒక్క షాపు కూడా రకరకాల ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు. మేకింగ్ ఛార్జెస్ కావచ్చు, వ్యాట్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి వెండి ఆభరణాలు ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. కానీ ప్రజల్లో ఇంత రేటు పెరిగిన తర్వాత వాళ్ళు గోల్డ్ షాప్లో చూస్తున్నారా, నిజంగా అట్రాక్ట్ అవుతున్నారా, ఎలా ఉంది వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో? సార్ ఇది 100% మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం ప్రాపర్గా గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే గోల్డ్ ఎంత పెరిగినా కూడా మన ఇండియన్ సైకాలజీ ప్రకారం డెఫినెట్గా ఒక ఫిక్స్డ్గా, మా అమ్మాయికి నేను ఒక 10 తులాలు బంగారం పెడతానండి, మా అమ్మాయికి ఒక 1/2 kg బంగారం పెడతానండి, మిడిల్ నుంచి మొదలు పెడితే విఐపి కస్టమర్ వరకు డెఫినెట్గా మన ఇండియన్ ట్రెడిషనల్లో గోల్డ్ ఒక ఇంపార్టెంట్ సార్. ఇంకా ధన్తెరస్, దివాళీ టైంలో డెఫినెట్గా మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ధన్తెరస్లో నేను ఒక గోల్డ్ కొంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వస్తుందని ఒక నమ్మకం మన ఇండియన్ ట్రెడిషనల్లో ఫస్ట్ నుంచే ఉంది. సో 100% ఈ ఫెస్టివల్ అకేషన్స్లో గోల్డ్ జరుగుతూనే ఉంటుంది. అంటే మార్కెట్ పెరుగుతూ ఉంది, దాన్ని గ్రాప్ చేసే వాళ్ళు గ్రాప్ చేస్తూ ఉన్నారు. కానీ మధ్యతరగతి వాళ్ళకి మాత్రం చాలా ఇంకా మీమాంసలో ఉన్నారు. కొల్లామా ఇంకా తగ్గుతుందేమో అన్న ఆశలు వాళ్ళు కొంచెం ఊగిసలాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చాలా మంది కూడా స్కీమ్స్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో గోల్డ్ బ్లాక్ చేద్దాము, సో ఉన్నప్పుడు తీసుకుందాము, సిల్వర్ కూడా ఈరోజు రేటు బ్లాక్ చేద్దామని చెప్పేసి ఇలాంటి స్కీమ్స్ ఇస్తున్నారు, ఈఎంఐస్ ఇస్తున్నారు మీరు చాలా వరకు. సో అలాంటి స్కీమ్స్ వైపు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు? ముఖ్యంగా యువత కూడా చాలా మంది శాలరీస్లో కట్ ఆఫ్ పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎలా ఉంది ఈ మార్కెట్? ఇది మాత్రం చాలా బాగుంది సార్. కంపేర్ టు ఆల్ షోరూమ్స్లో కంపేర్ చేస్తే మన ముకుంద బ్రాండ్ మాత్రం బ్లాస్ట్ సార్. కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తంగా అయితే దీపావళి ధన్తెరస్ మార్కెట్ అయితే జోరుగా కొనసాగుతూ ఉంది. సిటీలో ఉన్నటువంటి అన్ని జ్యువెలరీస్ దుకాణాలు కూడా మామూలుగా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే బాగుంది అని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వినోద్తో ప్రవీణ్, ఏబిఎన్ జ్యోతి, హైదరాబాద్.